సో మా నేనైతే చాలా రోజుల తర్వాత లాస్ట్ జోన్కి వచ్చేసిన మావా. ఇప్పుడు చూడు మా నా పైన అయితే ముగ్గురు ఉన్నారు, ఇప్పుడు కింద ముగ్గురు ఉన్నాం. నా బొచ్చు కూడా పీకలేవు. ఏ ఏ మావా ఈ ఆటల తర్వాత కానీ ఫస్ట్ అయితే ఒక మంచి ప్లాన్ చెప్పు మావా. నెంబర్ 2 మావా, ఒక మంచి ప్లాన్ చెప్పి పోదాం. నేను ఇది పట్టుకొని ఇది యూస్ చేస్తా పైకి వెళ్తానే ఠీకే, స్మోక్ వేసి. ఓకే, ఓకే. మీరు నా వెనకలే ఫైర్ చేస్తానే రావాలా, బలం బలం బల 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 అని. ఓకే, ఎన్నిసార్లు చెప్పాలా ఓకే అని? పదా ఒక్క నిమిషం ఆగు, ఇంజక్షన్ అయిపోయి. రైట్, పద పద పద. ఏపీ స్ప్రే ఆగకూడదు. Excellent work. ఒకడు పైన ఒకడు రైట్ లో ఒకడు లెఫ్ట్ లో ఉంటాడు. అటర్ ఫ్లాప్ అవ్వకుండా చూసుకో. ఈ చచ్చిపోయిన వాళ్ళు బాగా మాట్లాడతారు మా, ఏమైనా చెప్పు. ఓ దీని అమ్మ మావా, పైన ఉంటారు మావా. ఏంది మా నాకు కొడుకులు అసలు కిందికి రావట్లేరు. నీ అమ్మ జాతి కింద వచ్చాడు అనుకుంటా. వచ్చారు కాదు, నీ జాతి వచ్చిండు. ఆల్రెడీ ఒకటే ఎనిమిది అనుకుంటా, వాడు ఒక్కడే దిగిండు. వాడిని కొట్టిన అనుకో, పైన ఇద్దరు ఉంటారు, మనం ముగ్గురు ఈజీ కొట్టవచ్చు. వాడు రైట్లో ఉన్నారు. అరే ఇప్పుడు చూడు మావా, నేను నానక ప్రేమతలో ఇంటర్లో ఆలోచించి వానికి ఫినిష్ చేయబోతున్నా. ఇప్పుడు నా నెంబర్ 4 టీమేట్ వాడిని కొడదాం అని ముందుకెళ్ళిపోతాడు. కాకపోతే వాడు నెంబర్ 4 చచ్చిపోతాడు. అతన్ని చూసి నెంబర్ 2 కూడా చచ్చిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ నెంబర్ 4 ఎనిమిది గానికి డ్యామేజ్ ఇచ్చింది కాబట్టి నేను 2 బుల్లెట్లు కొడితే వాడు పడిపోతాడు అనే అజంప్షన్స్ తోటి పోయి అక్కడనే టూల్ కిట్ పడిపోతుంది నెంబర్ 2ది కూడా. సో ఇప్పుడు నేను ఎలా ఆలోచిస్తానంటే ఎడుగుదలోని కంటే పెద్ద ఎడుగుదలో లెక్క ఆలోచిస్తా. అంటే ఇప్పుడు వాడిని రివర్స్గా పోయి తిరిగి కొడితే వాటిని చూడలేడు, ఫుట్ ప్రింట్సా వినలేడు. నెంబర్ 2 ఫైట్లో ఉంటాడు కాబట్టి నేను ఈజీగా వెనకాల నుంచి వాడిని కొట్టేసేవచ్చు. చూడమా ఇప్పుడు నేను ఎట్లా కొడతాను వాడిని. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. మానబడి దియాలా. ఆ నెంబర్ 3 ఈ సిచ్యువేషన్కి ఒక పాట పాడితే ఎట్లుంటుంది? పాట పాడు ఒకటి. అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఇప్పుడు నువ్వేమనుకుంటానమా, నేను ఒక్కడిని పోయి పై వాళ్ళిద్దరిని పోయి నేడ్లు గిడ్లు వేసేసి మనం ఫినిష్ చేస్తాను నువ్వు అనుకుంటానమా? చెప్తాను, కల్లో కూడా ఆ తప్పు చేయకు. నాకు ఇసొంటి టైంలో నా కుక్క మీద బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చూడు మా, నేను అక్కడ ఉన్న హెల్త్ కిట్లన్నీ వాళ్ళ 3-4 క్రేట్లోంచి నా టీమేట్ క్రేట్లోంచి అన్ని హెల్త్ కిట్లన్నీ రిసీవ్ చేసుకొని అంటే లోడ్ చేసేసుకొని మూలకొచ్చి కూర్చున్నామా. అంటే హీల్ బ్యాటిలే. దేవుడా, అసలుకే నానక ప్రేమతో ఆలోచించి మరి లాస్ట్ వరకు వచ్చేసిన. కాపాడు స్వామి, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏందిరా ఫుట్ ప్రింట్స్? సాయిరామ్, మొత్తానికి అయితే ఫైనల్ స్టేజ్ వచ్చేసింది మా. ఇప్పుడు స్టార్ట్ అయింది మా హీల్ బ్యాటిల్. నీ జాతి చూసినామా, ఫైనల్గా నేను కూడా చికెన్ డిన్నర్ కొట్టేసిన. ఇది కదా మా నాకు కావాల్సింది. చాలా మంది అడుగుతారు కదా చికెన్ డిన్నర్ కొట్టమా, నువ్వు లాస్ట్ జోన్ వరకు రావా అని. చూసిమా, ఎనిమిస్ని కొట్టకుండా చికెన్ డిన్నర్ కొట్టిన. మళ్ళీ ఇలాంటి హీల్ బ్యాటిల్ ఫైట్ లాస్ట్ జోన్లో కావాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అట్లాగే ఏమైనా వీడియోలు ఏమైనా మిస్ అయినాయా అవి కూడా కామెంట్ చేయండి. అట్లాగే మీకు బెస్ట్ పార్ట్ ఏమైనా అనిపించిందా అది కూడా కామెంట్ చేయండి. అలాగే మీకు పోత ఒక లాస్ట్లో జోక్ చెప్పడం మర్చిపోయినా. ఆ జోక్ ఏంటంటే, నన్ను ఒక అమ్మాయి గో టు హెల్ అంది, నేను రివర్స్ తిరిగి పోవే బోర్వెల్ అన్నా. అప్పటి నుంచి అది నాతో మాట్లాడట్లేదు. ఇందులో నీకేమర్థమైందో నాకైతే కింద కామెడీ చేయమా. తెలుసు కదా నేను ఒక కారణ జన్ముని, స్క్రాచ్ ఉంటుంది మొత్తం. ఓవరాల్ గా అయితే చాలా పెద్ద కామెడీ అది.